హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇంకేంటి విశేషాలు? అందరికీ ఇంకా స్కూలు తెరిచేసే టైం అయిపోయింది. ఏమిటో ఇలా ఇచ్చి ఇలా అయిపోయినట్టు అనిపిస్తోంది. అసలు హాలిడేస్ ఎంజాయ్ చేసినట్టే అనిపించట్లేదు. ఎందుకంటే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తోంది. ఎగ్జామ్సే లేట్‌గా అయ్యాయి. స్కూలు తెరిచేయడం కూడా తొందరగా తెరిచేస్తుంటే నాకు అనిపిస్తుంది. అరే! ఏం ఎంజాయ్ చేసాం? అసలు ఎక్కడికి వెళ్ళినట్టే లేదు. ఎక్కడికి పిల్లలు కూడా ఎంజాయ్ చేసినట్టే లేదు. ఇదివరకు 2 మంత్స్ ఎంతకి గడిచేది కాదు. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఊరికి వెళ్ళి వచ్చాక కూడా 2, 3 రోజులు, వారం రోజుల తర్వాత గానీ మనం స్కూలుకి వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు అలా కాదు. వెంటనే వెళ్ళిపోవాల్సొస్తోంది. సో, అసలు ఏం ఎంజాయ్‌మెంట్ లేకుండా అయిపోయింది. సో, అందరూ బిజీగా ఉంటారు అన్నీ కొనుక్కోడానికి. సో, అందరూ కొనుక్కొని బిజీగా ఉండి ఇంక పిల్లల్ని స్కూలుకి పంపించడానికి రెడీ అయిపోతూ ఉంటారు. చాలా బిజీగా ఉంటారు పాపం తల్లిదండ్రులు, పేరెంట్స్. వాళ్ళు ఉద్యోగాలే చూసుకుంటారా? మళ్ళీ ఉద్యోగం నుంచొచ్చాక పిల్లలకి యూనిఫార్మ్స్ కుట్టించడం గానీ, యూనిఫార్మ్స్ కొనడం గానీ, ఇవన్నీ చాలా బర్డెన్స్ ఉంటాయండి మనకి. సో, అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. ప్లస్ చాలా బడ్జెట్ ఖర్చవుతుంది. అవన్నీ మనం చూసుకోవాలి. సో, మనం చాలా ఆహ్, స్ట్రెస్ ఫీల్ అవుతాం. స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతాం. కానీ తప్పదు. పిల్లల్ని చదివించాలంటే మనకి కొంచెం అన్నీ సాక్రిఫైస్ చేయాల్సొస్తుంది. బికాజ్ వాళ్ళ భవిష్యత్తు బావుంటే, మనం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఇంక తిరిగి చూసుకోక్కర్లేదు. వాళ్ళ ఫ్యూచర్ గురించే కదా మనం ఏం చేసినా. సో, అందరూ హ్యాపీగా ఉండండి. అందరూ హ్యాపీగా ఉండి, అందరిని హ్యాపీగా ఉంచండి. అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంకా నా పాటలు వింటున్నారా మీరందరూ? నా పాటలు వింటున్నారా? మీకు నచ్చుతున్నాయా? అన్ని పాటలు వస్తున్నాయి. మంచి మంచి పాటలొస్తాయి. ఇంకా చాలా మంచి మంచి పాటలొస్తాయి. దయచేసి మీరు పాటలన్నీ వినండి. ప్లస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బికాజ్ నేను చాలా కష్టపడితే గానీ నేను ఒక పాటని రెడీ అవ్వదు. ఆ పాట పాడాలి, మీ ఎదురుగుండా నేను పెట్టాలి అంటే చాలా కష్టం ఉంటుందండి. సో, ఆఫ్‌కోర్స్ నేనేం పెద్ద ప్రొఫెషనల్‌ని కాదు. మనకి ఏమైనా మ్యూజిక్ అదేం ఉండదు. బట్ హ్మ్. ఏ పాటైనా మనకి కంఠస్థం రాదు గదండీ! మనం నేర్చుకోవాలి, పాడాలి కరెక్ట్‌గా అన్నీ ఉండాలి కాబట్టి దానికి టైం పడుతుంది. సో, నా కష్టాన్ని గూడా మీరు గమనించి, మీరు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తర్వాత వీడియోస్ గురించి చెప్పాలంటే ఆహ్ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయండి. ఒకటే ఛానెల్ కాబట్టి ఏమవుతుందంటే, నేను ఇటు ఛానెల్‌లో పాటలు పంపించి, అప్పుడప్పుడు ముచ్చట్లు పంపించి, షార్ట్స్ పంపించేసరికి, మళ్ళీ ఇంట్లో పని ఇవన్నీ చేసేసరికి కొంచెం లేట్ అవుతోందండి. సో, పంపించడం అయితే పక్కా పంపిస్తాను. కొంచెం లేట్‌గా వస్తూ ఉంటాయి. బట్ యూ విల్ గెట్ ద వీడియోస్ వాటెవర్ యూ హావ్ సీన్ ఇన్ ద షార్ట్స్. సో, మీరు ఈ షార్ట్స్‌లో ఏవైతే మీరు చూసారో అవి కంపల్సరీ నేను మీకు అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. బట్ కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఏమీ అనుకోవద్దండి. అదొక్కటే అడుగుదామని మిమ్మల్ని. తర్వాత నేను 2 తమిళ్ పాటలు కూడా పాడాను. ఆ తమిళ్ పాటలు కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఏదో ఒక రోజు తమిళ్ పాటలు 2 వస్తాయి. ఒకటేమో 'వారీసులోది' కొత్త సినిమా 'వారీసు' విజయ్‌ది. జయసుధ పాట. అంటే టైటిల్ సాంగ్ అది వస్తుంది. ఇంకోటేమో 'ఆత్మబంధువు' అని రాధాను శివాజీ గణేషన్ చేశారు చూసారా? ఆ సినిమాలో పాట కూడా నేను పాడాను. ఆ పాట కూడా మీకు వస్తుంది. అది కూడా వినండి. 2 తమిళ్ పాటలు. సో, హిందీ, తెలుగు, తమిళ్‌ని కూడా నేను యాడ్ చేశాను. సో, ఎంజాయ్ చేయండి. సో, నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నా నా రెసిపీస్ ఏమైనా ఉంటే వాటిల్ని కూడా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. దయచేసి మీరందరూ నా ఛానల్‌ని ఆదరించి సపోర్ట్ చేసి, మీరందరూ మిగతా వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి అలా షేర్ చేసుకుంటూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి. మీరందరూ చెప్తేనే నా ఛానల్ నిలబడుతుంది. నా ఛానల్ నిలబడితేనే నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంటుంది. నేను మీతో ఇంటరాక్ట్ అయితేనే నేను మీకు పాటలు షేర్ చేయగలుగుతాను. ఇలా ముచ్చట్లు పెట్టగలుగుతాను. ఓకేనా అండి? సరే. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. బెండకాయ ఫ్రై.
బెండకాయ ఫ్రై విత్ లెస్ ఆయిల్ అని నేను పెట్టాను కదండీ. బెండకాయ ఫ్రై విత్ లెస్ ఆయిల్ ఫంక్షన్ స్టైల్‌లో అయితే బాగా దేవేస్తూ ఉంటారు బెండకాయల్ని. చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి నేను చూసాను కూడా కొన్ని ఫంక్షన్స్‌లో అప్పుడప్పుడు వంటలు జరుగుతూ ఉన్నప్పుడు నేను చూసాను. బెండకాయ ముక్కలు ఫుల్ నూనెలో వేసేసి దేవేస్తూ ఉంటారు. నూనెలో ఫ్రై చేసేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా మనం ఫంక్షన్ స్టైల్‌లో రావాలి అంటే మాత్రం మనం ఇంట్లో గూడా చేసుకోవచ్చండి. విత్ లెస్ ఆయిల్‌లో అదే టేస్ట్ ఉంటుంది. చాలా బావుంటుంది. నేను ఆ రెసిపీనే ఇప్పుడు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మీరందరూ కూడా కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలకి పెట్టండి. బావుంటుంది. ఆహ్, అన్ అన్నంలో వేడి వేడి అన్నంలో తినొచ్చు. చపాతీస్‌లో నంచుకోవచ్చు. ఉట్టిగా కూడా తినొచ్చు. చాలా బావుంటుంది. సో, మీరందరూ ట్రై చేసి కంపల్సరీ ఎంజాయ్ చేయండి. నా రెసిపీస్ ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ రెసిపీస్ అయితేనే ఇది బావుంది అనుకుంటేనే నేను మీకు షేర్ చేస్తాను. అది మీకు తెలుసు. మీరు నా సబ్స్క్రైబర్స్, మీరు నా ఫ్రెండ్స్, మీరు నా వాళ్ళు అని కూడా నేను చెప్పాను. సో, మీ సహాయం లేనిదే ఏదీ జరగదు. మీరుంటేనే నేనున్నట్టు. మీ సహాయం ఉంటేనే, మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ కూడా ఉన్నట్టు. సో, అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరేం చేస్తారో అంతా మీ ఇష్టం. నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, మంచి మంచి పాటలు మీకు రావాలన్నా, నా ఛానల్‌ని మీరు సపోర్ట్ చేసి, అందరికీ షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో, అందరికీ షేర్ చేస్తేనే, మీరందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తేనే ఈ ఛానల్ నిలబడుతుంది. ఓకేనండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. బెండకాయ ముక్కలు మీరు ఎన్ని ఇప్పుడు కేజీ బెండకాయ ముక్కలు తీసుకుంటాం. ఎందుకంటే మొత్తం జనాభా మన ఇంట్లో కనీసం ఒక 5, 6గురైనా ఉంటారు. సో, ఎందుకంటే బెండకాయ ముక్కలు తరిగేసరికి చాలా కొంచెం అయిపోతుందండి. చూడ్డానికి మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తాయి గానీ, ఎప్పుడైతే మనం కట్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఫ్రై చేస్తామో బెండకాయ చాలా కొంచెం అయిపోతుంది. సో, ఇప్పుడు నేను చెప్పేది మాత్రం నేను చేసింది మాత్రం కేజీ బెండకాయలదే కాబట్టి, నేను కూడా కేజీ బెండకాయలదే చెప్తాను. మీరు ఎన్ని చేసుకుంటే దానికి మీరు కొంచెం ఇంగ్రీడియెంట్స్ పెంచుకుంటూ ఉండాలి. అంతే తప్ప మిగతాదంతా సేమ్ రెసిపీ, సేమ్ ఇంగ్రీడియెంట్స్, సేమ్ ప్రొసీజర్ అండి. ఓకే. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. బెండకాయ ముక్కలనన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలండి. తరిగి పెట్టేసుకొని అదే శుభ్రంగా కడిగేసి ఒకరోజు బెండకాయలు ఇవాళ తెచ్చారనుకోండి, ఇవాళ కడిగి పెట్టేసి నీడలో ఒక ఒక డిష్‌లో వేసేసి, ఒక పళ్ళెంలో వేసేసి ఆరబెట్టేయండి. రాత్రంతా ఆరబెట్టేయండి. పెద్ద ఫ్యాన్ గాలి ఏమీ వెయ్యక్కర్లేదు. జస్ట్ మామూలు గాలికి ఆరబెట్టేసేయండి. దాంట్లో ఉన్న ఆ బెండకాయలకు ఉన్నంత నీరు వెళ్ళిపోతుంది. అవి కొంచెం దాంట్లో ఉన్న తేమ కూడా వెళ్ళిపోతుందండి. అప్పుడు మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఎప్పుడు వంట చేయాలనుకుంటున్నారో అప్పుడు ఇంక మళ్ళీ కడగకూడదండి. ఇంక మళ్ళీ కడగక్కర్లేదు. బాగా కడిగేశారు కాబట్టి ఇంక కడగకుండా డైరెక్ట్‌గా మీరు కట్ చేయడం మొదలెట్టొచ్చు. సో, గబగబా మీరు అన్నీ బెండకాయలు తరిగి పెట్టేసుకోవాలండి. తరిగి పెట్టేసుకొని కొంచెం బాండీలో మీరు ఫ్రైకి ఎంత నూనె వేస్తారో అంతే నూనె అసలు రోజు మీరు ఫ్రై చేసేటప్పుడు ఎంత నూనె వేస్తారో, అంతే నూనె మీరు వేయండి. వేసి బెండకాయ ముక్కల్ని వేసేయండి. మీరు తరిగిన బెండకాయ ముక్కల్ని వేసి, అలా కాసేపు 2 మినిట్స్ వదిలేయండి. మీడియంలో పెట్టి వదిలేయండి. మూత పెట్టకూడదు. మూత పెడితే బెండకాయ కూర జిగురొచ్చేస్తుంది. నీరొచ్చేస్తుంది. ఒకసారి జిగురు, నీరు వచ్చిందంటే దాన్ని అసలు మన వల్ల కాదండి. సో, మీరు కంపల్సరీ మూత పెట్టద్దు. మూత పెట్టకుండానే ఫ్రై చేయండి. మీడియంలో పెట్టండి. మీడియంలో పెట్టి అక్కడే ఉండండి. ఇటు అటు వెళ్ళిపోకండి. వేరే పని మీదకి వెళ్ళిపోతే మాత్రం మాడిపోతాయి. శుభ్రంగా ఒక గరిటె తీసుకొని దాంతో ఫ్రై చేస్తూ ఉండండి. ఫ్రై చేస్తూ ఉంటే మీరు ఎంత నూనె వేశారో మీకు తెలుసు కదా! ఫ్రైకి మీరు ఎంత వేస్తారో అంత నూనెలోనే మీరు ఫ్రై చేస్తూ ఉండండి. ఫ్రై చేసేసరికి మీకు తెలిసిపోతుంది. అవి కొంచెం కొంచెం ఎర్రగా అయినట్టు, క్రిస్పీగా అయినట్టు మీకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే బెండకాయ ఎర్రగా, క్రిస్పీగా అయిపోయాయో వాటిల్ని ఆ బాండీలోంచి తీసేయండి. తీసేసి ఒక పళ్ళెంలో, ఒక ప్లేట్‌లో వేసేసుకోండి. అవి వేసేసుకున్నాక ఇప్పుడు మీరు మొత్తం ఆహ్, ఆహ్, ఆ నూనంతా ఆ బెండకాయలకే అయిపోతుంది. అసలు ఏమీ ఉండదు. బాండీలో ఏమీ ఉండదు. అసలైతే డ్రై రోస్ట్ చేసుకోవచ్చు నేను చెప్పే ఇప్పుడు ఇంగ్రీడియెంట్. అవేంటో కాదు పల్లీలు. పల్లీలు డ్రై రోస్ట్ పల్లీలైనా మీకు కావాల్సిన పల్లీలు ఎన్ని పల్లీలు వేస్తారో ఆ కూరలో అన్ని పల్లీలు డ్రై రోస్ట్ అయినా చేసుకోండి. లేదా ఈ బెండకాయ ముక్కలు తీసేశాక
ఇంకేమీ నూనె వెయ్యక్కర్లేదు. ఆ బాండీలో ఉన్న నూనెతోనే పల్లీలు వేసేసి ఫ్రై చేస్తూ ఉండండి. అలా ఓ 5, 10 మినిట్స్ సిమ్‌లో పెట్టి మీరు వేయిస్తూ ఉంటే అవి చక్కగా వేగుతాయండి. పొట్టంతా వచ్చేటట్టు అయిపోతుంది. మీరిలా అనగానే పొట్టొచ్చేస్తూ ఉంటుంది. అంటే దానర్థం అయిపోయినట్టు. అక్కడక్కడ బ్రౌనిష్‌గా అవుతూ ఉంటాయి. అంటే పల్లీలు బాగా వేగిపోయినట్టు లెక్క. మీరప్పుడు ఆ పల్లీలని గూడా తీసేసుకోండి. లేదండి మేమిలా నూనెలో వేయించమండి, అదే బెండకాయలు వేయించిన నూనెలో మేము వేయించమండి అంటే, మీరు డ్రై రోస్ట్ మంచి ఫ్రెష్‌గా ఉన్న ప్యాన్‌లో డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. సో, మీరు పల్లీలు కూడా వేయించి పెట్టేసుకోండి. సో, ఇప్పుడు మీకు బెండకాయ ముక్కలు రెడీ అయిపోయాయి. పల్లీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మీకు కావాల్సినవి ఇప్పుడు కూరకి. సో, పచ్చిమిరపకాయలు చాలా ఉండాలండి. కనీసం ఓ 12-15 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసినవి గానీ, లేదా పచ్చిమిరపకాయలు గానీ, పొడుగ్గా చీల్చేసిన పచ్చిమిరపకాయలు గానీ 12-15 పడతాయండి. ఎందుకంటే బెండకాయ కూరకి చాలా పచ్చిమిరపకాయలు పడతాయి. అలా అనిపిస్తుందంతే గానీ, మీరెప్పుడైతే పోపులో మీరు అవన్నీ వేయిస్తూ ఉంటారో ఆ కారం అంతా ఇదైపోతుంది. సో, కంపల్సరీ 12-15 పచ్చిమిరపకాయలు చీల్చైనా వేయండి, లేదా గా వేయండి. అవి కూడా పక్కన పెట్టుకోండి. అవి కూడా పక్కన పెట్టుకున్నాక, ఇప్పుడు మీరు బాండీలో కొంచెం నూనె అప్పుడు మీరు ఈ బెండకాయలున్నాయి కదండీ! ఈ వేయించిన బెండకాయల్ని, ఫ్రై చేసిన ఒక ప్లేట్‌లో పెట్టుకున్నారు కదా! ఆ ఫ్రై చేసిన బెండకాయల మీద మీరు ఒక 4-5 స్పూన్స్ 4-5 స్పూన్స్ పెద్ద పెద్ద స్పూన్స్ 4-5 స్పూన్స్ శనగపిండిని వేసేసి పూర్తిగా బెండకాయలకి అంటుకునేటట్టు కలిపేయండి. 4-5 స్పూన్స్ పెద్ద స్పూన్‌తో 4-5 స్పూన్స్ శనగపిండిని ఆ బెండకాయల మీద వేసేసి, కొంచెం వేశానా లేదా అన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, కొంచెం ఉప్పు వేసి, మీకు తగినంత ఉప్పు, మీరు ఎంత ఉప్పు తింటారో అంత ఉప్పు వేసేసి, కొంచెం పసుపు వేసేసి, కొంచెం కారం, చాలా హాఫ్ స్పూన్, నేను తర్వాత మళ్ళీ వేయమంటాను. ఇప్పుడు కాదు, నేను ప్రొసీజర్‌లో చెప్తాను. ఇప్పుడు మీరు ఈ బెండకాయలకి అంటుకునేటట్టు నేను చెప్తున్నాను మీకు. కేవలం బెండకాయలు వేయించిన ఫ్రై చేసిన బెండకాయలకి 4-5 స్పూన్స్ పెద్ద స్పూన్స్ శనగపిండి, హాఫ్ స్పూన్ పసుపు, 1 మీ మీ రుచికి తగినంత ఉప్పు, కొంచెం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు, మేము తినమండి అన్నవాళ్ళు అది స్కిప్ చేసేయచ్చండి. అది లేకుండా కూడా చేసుకోవచ్చు పూర్తిగా మంచిగా. అది కూడా లేకుండా బావుంటుంది. వేసుకున్నా బావుంటుంది. మీ ఇష్టం. అంటే తిన్నవాళ్ళు కాదండి మాకు కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు అది వేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. సో, అలాగా ప్లస్ హాఫ్ స్పూన్ కారం వేసేసి శుభ్రంగా కలిపేయండి. ఆ బెండకాయ ముక్కల్ని మిక్స్ చేసేయండి. ఆ మొత్తం శనగపిండి, ఉప్పు, కారం అన్నీ ఆ బెండకాయ ముక్కలకి పట్టేస్తాయి. సో, దాన్ని అలాగే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీ తీసుకోండి. బాండీలో నూనె వేయండి. మీకు తగినంత నూనె వేయండి. నూనె వేశాక అందులో 2 స్పూన్స్ మినపప్పు వేయండి. 2 స్పూన్స్ శనగపప్పు వేయండి. పెద్ద పెద్ద స్పూన్లు కాదు, మీడియం సైజ్ స్పూన్‌తో 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, ఆహ్, వన్ వ వన్ 1 ఫుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు ఒక 5, 6 వేశాక బాగా వేయించండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు ఇవి బాగా వేగిపోయి అన్నాక కొంచెం ఇంగువని కొంచెం వేశానా లేదా అన్నట్టు స్పిల్ చేయండి. బాగా వేయించండి. బాగా వేయించుకున్నాక ఈ పచ్చిమిరపకాయలు ఏవైతే మీరు తరిగి పెట్టుకున్నారో, లేదా వేయించి పెట్టుకున్నారో అవి కూడా ఈ ఎండుమిరపకాయలు వేసేసేయండి. వేసేసాక అప్పుడు ఈ మీకు ఉల్లిపాయలు పెద్దదైతే ఒక ఉల్లిపాయ చాలండి. చిన్న చిన్నవుంటే మీడియం సైజ్ ఉంటే 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మనం మామూలుగా వేరే కూరల్లో గానీ, ఉప్మాకు కానీ చిన్న చిన్న పీసెస్‌గా చేస్తాం కదండీ! అలాగే చిన్న చిన్న పీసెస్‌గా చేసేసి మీరు పచ్చిమిరపకాయలు వేశాక ఉల్లిపాయలని వేసి బాగా వేయించండి. బాగా వేయిస్తూ ఉంటే అవి ఈ పోపులో ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా వేగుతూ ఉంటాయి. పసుపు వేయమని చెప్పాను. హాఫ్ స్పూన్ పసుపు వేయండి. ఎందుకంటే మీరు బెండకాయ ముక్కల్లో కూడా వేశారు కాబట్టి ఇక్కడ హాఫ్ స్పూనే వేయండి. వేసి బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే మీరు ఉల్లిపాయలు వేగిపోయాయని తెలిసిందో మీరు కరివేపాకు వేయండి. కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకోండి. కొంచెం వేయండి. కొంచెం పక్కన పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ కరివేపాకు ఇందులో.
సో, కొంచెం వెయ్యండి, కొంచెం పక్కన పెట్టుకోండి. సో, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసాక కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాలు అలాగే ఫ్రై చేస్తూ ఉంటే ట్రాన్స్‌పరెంట్ అయిపోతాయి. మూత మాత్రం అసలు పెట్టకూడదండి. అలాగే డ్రైగానే అదే నూనె వేశాక అలా మూత తీసే మీరు అన్నీ ఫ్రై చేస్తూ ఉండాలి. ఉల్లిపాయలు గూడా అన్నీ వేసేసాక, పల్లీలు గూడా అన్నీ వేసేసారు మీరు. ఎప్పుడైతే మీరు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసారో అప్పుడు పల్లీలు వేసేయండి. పల్లీలు, ఉల్లిపాయలు అవన్నీ వేగిపోయాక అప్పుడు మీరు మీకు తెలిసిపోతుంది. ఇదంతా వేగిపోయిందని తెలిసిపోయాక మీరు ఈ బెండకాయలు ముక్కలు యొక్క ఫ్రై వేసేసేయండి. బాండీలో వేసేసి ఫుల్‌గా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఫుల్‌గా మిక్స్ చేసేసేయండి. ఎప్పుడైతే మీరు మిక్స్ చేసేస్తారో ఆ మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ శుభ్రంగా కలిసిపోతాయండి. ఆ శనగపిండి కూడా మనం వేసాము, ఉప్పు, కారం వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ శుభ్రంగా కలిసిపోతాయి. మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి. మీరు బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. కొంచెం ఏమైనా నూనె తక్కువయింది వేగడానికి అన్నప్పుడు ఒక 1 ఆర్ 2 స్పూన్స్ వేయండి. మనం ఎక్కువ నూనె వాడట్లేదు చూడండి. ఉన్న దాంతోనే మనం చేసాము ఇప్పటి వరకు. ఒక్కసారి కూడా మనం పోపుకు వేసాం తప్ప ఒకసారి మనం బెండకాయలని ఎలా వేయిస్తామో అలా వేసాం తప్ప, మనం అసలు దేంట్లోనూ ఇలా దేవడం అనేదే లేదు. సో, మనం రోజువారీ కూరలో మనం ఎంత నూనె వేస్తామో దాన్ని పార్టిషన్ వైస్‌గా మనం వాడాము తప్ప మనం బయట చేసే వాళ్ళలాగా ఫుల్ డీప్ ఫ్రై అయితే మనం చేయలేదు. సో, అలాంటప్పుడు కొంచెం పడుతుంది అన్నప్పుడు మాత్రం 1, 2 స్పూన్స్ వేసుకోవడంలో తప్పు లేదు. వేసుకోండి, ఫ్రై చేయండి. బెండకాయ ముక్కలని అస్సలు మూత పెట్టొద్దండి. ఇలాగే ఈ ఉల్లిపాయ ముక్కలతో, ఈ పల్లీలతో శుభ్రంగా ఫ్రై చేయండి. ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు అవి బాగా మంచిగా ఈ శనగపిండితో, ఉప్పు, కారంతో బాగా వేగిపోతాయి. క్రిస్పీగా ఉంటాయి. అన్నీ విడిపోయే ఉంటాయండి. ఏది కలిసిపోదు. సేమ్ బయట ఫంక్షన్స్‌లోనూ మనం ఎలా తింటామో అలాగే ఉంటాయి. కొంచెం పల్లీలు మాత్రం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే బెండకాయ ఫ్రైలో పల్లీలు చాలా బావుంటాయి. అలాగే కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. యాస్ టీజ్‌గా వేసుకుంటారో, చీల్చి వేసుకుంటారో అది మీ ఇష్టం. ఉల్లిపాయలు కూడా క అస్సలు కంజూసీ చేయొద్దు. మంచిగా వేసుకోండి. ఫ్రై చేసుకోండి. అవన్నీ బాగా వేగిపోయాయని తెలిసాక, ఇంకా ఫ్రై అయిపోయింది అని తెలిసిపోయాక మీరు ఒక 1 స్పూను ఆహ్, ఆహ్, ఎండు కారం అంటే ఆశీర్వాదం కారం పొడి వేయండి. 1 ఆర్ 1 ½ స్పూన్. ఎందుకంటే ఓన్లీ పచ్చిమిరపకాయ కారం తప్ప ఇంక అందులో ఏ కారం లేదు కాబట్టి మీరు కంపల్సరీ 1 ½ స్పూన్ మీడియం సైజ్ స్పూన్‌తో 1 ½ స్పూన్ కారం వేసేసి ఫుల్‌గా ఫ్రై చేయండి. అవో 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఎప్పుడైతే మీరు కారం వేసేస్తారో అవి ఇంకా విడిపోతాయి. అవి ఇంకా డ్రైగా అయిపోతూ ఉంటాయి. క్రిస్పీగా అవుతాయి. బాగా వేగుతాయి. సో, అలా అయిపోయాక మీరు మీది మీరు ఇంకా కూర అయిపోయినట్టేనండి. ఎప్పుడైతే మీరు కారం వేసేసారో కూర అయిపోయినట్టే లెక్క. మీరు గరం మసాలా కావాలి, మాకు గరం మసాలా ఫ్లేవర్ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. మాకొద్దండి, మాకు ఇలాగే సింపుల్‌గా కావాలి అన్నవాళ్ళు ఇలాగే ఉంచేసుకోవచ్చు. లేదు మాకు కంపల్సరీ గరం మసాలా ఆ ఫ్లేవర్ కావాలి అన్నవాళ్ళు కొంచెం హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. మీ మీదే వదిలేస్తున్నాను. అది మీ ఆప్షన్. కానీ నేను మాత్రం వేయలేదు. నేను మాత్రం జస్ట్ ఇవన్నీ సింపుల్‌గా చేసేసాను. ఎ ఇవన్నీ మాత్రం నేను చెప్పినట్టు యాజ్ టీజ్‌గా మీరు చేసుకోండి. ప్లస్ లాస్ట్‌లో కరివేపాకు బాగా ఒక 2 రెమ్మలు హ్యాపీగా కడిగేసినవి ఆ కూరలో వేసి కలిపేయండి. కలిపేసాక అలాగే కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ తీసుకొని కడిగేసేసి దాన్ని చిన్న చిన్నగా తరిగేసేసి ఆ కూరలో వేసి మిక్స్ చేసేసేయండి. అయిపోయిందండి బెండకాయ కూర. మీకు చాలా ఫంక్షన్ స్టైల్‌లో వచ్చిన బెండకాయ కూర ఉంటుందండి. మీరు చాలా ఇష్టపడతారు. పిల్లలు చాలా ఇష్టపడతారు. తక్కువ నూనెలో మీకు ఇంట్రెస్టింగ్ అయిన ఫ్రై తిన్నామనేది అనిపిస్తుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవడానికి ఉంటుంది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్సే ప్లస్ ఇలా డీప్ ఫ్రై చేశాం కాబట్టి ఏది నీరు కూడా ఏమి మనం వాడలేదు కాబట్టి 2, 3 డేస్ కంపల్సరీ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కంపల్సరీ మీరు తినొచ్చు. హ్యాపీగా తినొచ్చు. ఫ్రిడ్జ్‌లో మాత్రం పెట్టుకోండి. ఒక్కసారి చేసి పెట్టేసుకున్నారంటే ఇవాళ రేపటికి వచ్చేస్తుంది. ఉద్యోగస్తులకైతే మరీ బావుంటుంది. సో, కంపల్సరీ మీరు ట్రై చేయండి. మీరందరూ ట్రై చేస్తారు. మీరందరూ నన్ను ఆదరిస్తారని అనుకుంటూ, మీరందరూ నా ముచ్చట్లని లైక్ చేస్తున్నారని అనుకుంటూ, ఈ శ్రీవల్లి టాకీస్‌ని మీరందరూ పైకి తీసుకురావాలి. నేను మీ చేతుల్లోనే వదిలేసాను. నేనింకేమీ చెప్పలేను. అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు దయచేసి మీరందరూ నా ఛానల్‌ని ఆదరించండి, సపోర్ట్ చేయండి. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా అండి? మరిన్ని ముచ్చట్లలో నేను మళ్ళీ కలుస్తాను. నా పాటలు వస్తూ ఉంటాయి. ఇంకా చాలా చాలా పాటలొస్తాయి. ఇంకా చాలా చాలా మంచి రెసిపీస్ నేను చెప్తూ ఉంటాను. సో, మీరందరూ చూస్తూ ఉండండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తే నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? మరిన్ని ముచ్చట్లలో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.